శ్రీ సాయి సచ్చరిత్ర నిత్యపారాయణ రోజువారీ పారాయణ గ్రంథం. భక్తులు శ్రీ సాయి సచ్చరిత్రను ప్రతిరోజు పఠించుటకు సులువుగా ఉండే విధముగా ముద్రింపబడిన చిన్నపాటి గ్రంథం ఇది. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ అవధూత రామరెడ్డి తాత మహారాజ్ కీ జై. ఓం శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కీ జై. పారాయణ ప్రారంభం. అహంకారాన్ని విడిచి నా పాదాల వద్ద వదలండి. నా సచ్చరిత్ర బోధనలు విన్న కానీ చదివిన కానీ బ్రహ్మానందం పొందుతారు. నాకు శ్రద్ధ సబూరీలను దక్షిణగా ఇవ్వండి. నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాను. మనసులో మంచిని తలచు, కళ్ళతో మంచిని చూడు, నాలుకతో మంచిని మాట్లాడు, చెవులతో మంచిని విను. నీ మనసు నిర్మలం కానిదే నేను నీ మనసులోకి ప్రవేశించలేను. భక్తి నిండిన హృదయంలో నాకు చోటివ్వు, నేనక్కడ శాశ్వతంగా కొలువుంటాను. మొదటి అధ్యాయము. కోరికలు తీర్చే కల్పవృక్షము. కోరికల్ని వదులుకోనిదే మోక్షం కలగదని మన సనాతన ధర్మాలు చెబుతున్నాయి. ఇంకా కోరికలు దుఃఖ హేతువులని, వాటిని వదిలించుకుంటే తప్ప సత్యాసత్యములకు గల భేదం తెలిసిరాదని వేదాలు ఉపనిషత్తుల్లో పేర్కొన్నారు. అయితే బాబా తన వద్దకు వచ్చే వారిని కోరికలతోనే రమ్మన్నారు. వాటిని విడిచిపెట్టాలని బాబా చెప్పలేదు. అందర్నీ తమ కోరికలు, ఆశలు, అభిలాషలతో తన వద్దకు రమ్మని బాబా ప్రోత్సహించడమే కాక వాటిని నెరవేరుస్తానని బాబా వాగ్దానం చేశారు. బాబా కోర్కెలు తీర్చే కల్పవృక్షము, చింతలు తీర్చే చింతామణి. భగవంతుడిని భక్తి విశ్వాసాలతో కొలవండి. భగవంతుని కరుణ కోసం శ్రద్ధ ఓపికలతో ఎదురు చూడండి. మీకేం కావాలో అది దక్కుతుంది అని బాబా అభయమిచ్చారు. సశరీరంతో ఉండగానే ఈ విషయాలు చెప్పిన బాబా సమాధి చెందాక కూడా భక్తుల ఆతృతలను తీరుస్తున్నారు. సప్త సముద్రాల ఆవల ఉన్న మనసులోని కోరికను చెప్పుకుంటే దానిని తీరుస్తాను అని బాబా వాగ్దానం చేశారు. నేటికి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. మొదటి అధ్యాయం సమాప్తం. రెండవ అధ్యాయం. మనోభీష్టప్రదాత. బాబా సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. భక్తుల మనసులో మెదిలే ఆలోచనలు, అంతరంగాలను ఇట్టే గ్రహించేవారు. భూత భవిష్యత్ వర్తమానాలు బాబాకు అరచేతిలో ఉసిరికాయ వంటివి. భక్తులు ఏ క్షణంలో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో బాబా చెప్పగలిగేవారు. ఎల్లప్పుడూ చైతన్య స్థితిలో ఉంటూ ఎన్నో నిదర్శనాలను చూపారు. ఆలోచనలకు మూలం చైతన్యమైతే ఆ చైతన్యమే బాబా. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అనేందుకు బాబా నిదర్శనం. ఈ విధంగా బాబా భౌతికంగానో మరో రూపంలోనో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రత్యక్షమవటం వారి సహజ స్వభావం. ఇలా ఎందరికో నిదర్శనాలు చూపారు. పంచభూతాలు బాబా ఆధీనాలు. బాబా ప్రదర్శించిన అద్భుత శక్తులు నిజంగా అసాధారణాలు. రోగులకు చికిత్స, వారి కోరికలు నెరవేర్చటం, మనసులోని ఆలోచనల్ని గ్రహించి వాటిని తీర్చటం, గుడ్డివానికి దృష్టి, పిల్లలు లేని వారికి సంతానము, దీర్ఘవ్యాధుల నివృత్తి, ఉద్యోగం తెప్పించటం, పదవిలో ఉన్నతి కలిగించటం, ఇల్లు ఏర్పరచటం, భక్తులకు ఆనంద ఐశ్వర్యాల ప్రదానం ఇత్యాదులనేకం బాబా ప్రేమతో చేశారు. ఇవి బాబా మహిమల్లో సర్వసాధారణం. బాబా సర్వాంతర్యామి. రెండవ అధ్యాయం సమాప్తం. మూడవ అధ్యాయం. సర్వమతహితమే బాబా అభిమతం. మానవత్వమే అందరి అభిమతం కావాలని చాటారు బాబా. అందరి దేవుడు ఒక్కడే, అల్లా మాలిక్ అనేది బాబా నిత్యస్మరణ. తన భక్తులకు ఏ ఒక్క ప్రత్యేక మత పరంపరను అనుసరించమని బాబా చెప్పలేదు. మానవ జీవితంలో మహిత సత్యాన్ని తెలపడానికే బాబా జీవిత పర్యంతం కృషి చేశారు. తరచూ అల్లా అని స్మరించటం, వేషధారణను బట్టి బాబా ముస్లిం అని కొందరు, దీపాలంకరణ, ధుని వెలిగించడం వంటి కారణాలతో హిందువని కొందరు భావించేవారు. కానీ బాబా మతాలకు అతీతం. బాబా తన భక్తుల్ని సన్మార్గంలో నడిపించేందుకు సమర్థ సద్గురువుగా నిలిచారు. అనేక విధాలుగా రూపాలుగా ప్రకటితమైన దైవత్వం విశ్వవ్యాప్తం అని, దేవుడు ఒక్కడే అని బాబా బోధించేవారు. కోరిన భక్తులకు వారి వారి ఆరాధ్య దైవాలైన రాముడుగా, కృష్ణుడుగా, మారుతిగా, దత్తాత్రేయునిగా బాబా ప్రత్యక్షమై తన అసాధారణ విశ్వవ్యాపకత్వ శక్తిని చాటారు. విశ్వవ్యాప్తమైన విశ్వాధారమైన సత్యం ఒక్కటే అనే వేదాంత సారాన్నే బాబా తన ఆచరణలతో రుజువు చేశారు. మూడవ అధ్యాయం సమాప్తం. నాలుగవ అధ్యాయం. ఉన్నదానితో తృప్తిపడాలి. బాబా తన భక్తులకు ఏది మంచిదో అదే చేస్తారు. దాము అన్న బాబాకు ప్రియభక్తుడు.
ఒకసారి పత్తి సట్టా వ్యాపారంలో భాగస్వామిగా చేరితే లక్షలు గడించవచ్చంటూ అతని స్నేహితుడు ఆశ చూపాడు. ఈ విషయంలో బాబా సలహా తీసుకోమని కోరుతూ దాము శ్యామకు లేఖ రాశాడు. శ్యామ ఆ లేఖను బాబా పాదాల ముందుంచాడు. బాబా దానిని చూడకుండానే దాము దేవుడిచ్చిన దానితో సంతృప్తి చెందక ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఉన్నదానితో సంతృప్తి పడమని చెప్పు అన్నారు. శ్యామ ఇదే విషయాన్ని దాముకి లేఖ రాశాడు. దాములో ఆశ తీరలేదు. స్వయంగా కలిసి ప్రార్థిస్తే ఫలితం ఉంటుందనుకొని షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ఈ వ్యాపారంలో సహాయం చేస్తే వచ్చిన లాభంలో మీకు కొంత భాగం ఇస్తాను అని మనసులో అనుకున్నాడు. దాము మనసులోని ఆలోచనల్ని కనిపెట్టిన బాబా, ఈ ప్రాపంచిక విషయాల్లోకి నన్ను లాగకు అన్నారు. దాంతో దాము అన్న తన వ్యాపార ఆలోచనలను మానుకున్నాడు. కొన్నాళ్లకు పత్తి వ్యాపారంలో అతని స్నేహితులకు నష్టాలు వచ్చాయి. బాబా సలహా వల్ల దాము ఆ నష్టాల నుంచి తప్పించుకున్నాడు. ఇంకోసారి బియ్యం గోధుమల వ్యాపారంలో కూడా బాబా దాముని నష్టాల నుంచి తప్పించారు. 4వ అధ్యాయం సమాప్తం. 5వ అధ్యాయం బాబా వాక్కు. జాతకాలు గ్రహదోషాలు అనుకూలంగా లేకున్నా బాబా మన వైపు ఉంటే చాలు, పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. బాబాపై భారం వేసి మన పని మనం చేసుకుపోతే ఫలితం సంగతి బాబానే చూసుకుంటారు. బాంద్రాకు చెందిన బాబా భక్తుడైన రఘునాథ్ తెండూల్కర్ కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఒక జ్యోతిష్యుడు, ఈ సంవత్సరం మీ కుమారుడి జాతకం బాగాలేదని, వచ్చే ఏడాది పరీక్షకు వెళితే తప్పకుండా పాస్ అవుతాడని చెప్పాడు. ఇది విని తెండూల్కర్ కృంగిపోయాడు. బాబు తెండూల్కర్ తల్లి సావిత్రిబాయి షిరిడీ వెళ్ళి బాబాకు విషయాన్ని మొరపెట్టుకుంది. బాబా స్పందిస్తూ, గ్రహాలు జాతకాలను పక్కన పెట్టమను, నాపై నమ్మకం ఉంచి తన మానాన తనను చదువుకోమను అని అభయమిచ్చారు. బాబా ఇచ్చిన అభయంతో తెండూల్కర్ రాత పరీక్షకు హాజరై బాగా రాశాడు. అయితే మౌఖిక పరీక్షకు హాజరవ్వడానికి జంకాడు. ఆశ్చర్యంగా ఇంటర్వ్యూకి హాజరవ్వమని పరీక్ష నిర్వాహకుల నుంచి కబురొచ్చింది. బాబు మౌఖిక పరీక్షలో కూడా కృతార్థుడయ్యాడు. 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం బతుకుల్ని తీయబర్చే దైవం. ఠానా సివిల్ కోర్టులో తాత్కాలిక గుమాస్తాగా పనిచేసే చోల్కర్ దాసగను మహారాజ్ హరికథ ద్వారా బాబా గురించి విన్నాడు. తన మనసులో, బాబా, నేను కడు బీదవాణ్ణి, కుటుంబ పోషణే కష్టమైంది. ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలో పాసై ఖాయమైన ఉద్యోగం దొరికితే షిరిడీ వచ్చి మీ సమక్షంలో చక్కెర పంచి పెడతాను అని మొక్కుకున్నాడు. బాబా దయతో చోల్కర్ పరీక్షలో పాస్ అవ్వటమే కాక మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే బాబాకు మొక్కుకున్నాడు కదా, తగిన ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల రోజూ తాగే టీలో చక్కెర కలుపుకోవటం మానేసి డబ్బులు ఆదా చేశాడు. ఆ డబ్బులతో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని తన మొక్కు తీర్చుకున్నాడు. బాబా ఆశీర్వాదం పొందాక జోగ్ ఇంటికి వెళ్ళటానికి చోల్కర్ సిద్ధమవుతుండగా బాబా జోగ్తో, నీ అతిథికి టీలో చక్కెర ఎక్కువగా కలిపివ్వు అని సూచించారు. తాను చక్కెర ఆదా చేసిన విషయాన్ని గ్రహించే బాబా ఈ మాటలన్నారని చోల్కర్ గ్రహించాడు. అప్పుడు బాబా, మీరు భక్తితో చేతులు జోడిస్తే మీతోనే ఉంటాను. నేనెక్కడున్నా, మీరేం చేస్తున్నా నాకు తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉండి రక్షిస్తాను అని కూడా అభయమిచ్చారు. చోల్కర్ కళ్ళు ద్రవించాయి. 6వ అధ్యాయం సమాప్తం. 7వ అధ్యాయం పాపాల్ని అడిగి తీసుకునే బాబా. బాబా తన భక్తుల పాపకర్మల్ని దక్షిణ రూపంలో అడిగి తీసుకునేవారు. గోవా నుంచి 2 గృహస్థులు బాబా దర్శనార్థం షిరిడీ వచ్చారు. ఒకరి నుంచి బాబా ₹15 దక్షిణగా తీసుకున్నారు. అడగకుండానే రెండో వ్యక్తి ₹35 ఇస్తే తిరస్కరించారు. శ్యామ, ఎందుకీ పక్షపాతం అని బాబాను అడిగారు. అప్పుడు బాబా వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను చెప్పారు. మొదటి వ్యక్తి తనకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతాన్ని దత్తాత్రేయునికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొంతకాలానికి ఉద్యోగం వచ్చింది. అతని నెల జీతం ₹15, కానీ మొక్కు సంగతి మర్చిపోయాడు. దత్తాత్రేయుడంటే బాబానే కదా, అందుకే అతని నుంచి బాబా ₹15 అడిగి తీసుకున్నారు. రెండవ వ్యక్తి ఉదంతమిది. వంట మనిషి అతని ఇంట్లో ₹30,000 దొంగలించాడు. అతని ఇంటికి ఒక ఫకీరు వచ్చి డబ్బు దొరికే వరకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని తినటం మానుకోమని, దొరికిన వెంటనే షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకోమని సలహా ఇచ్చారు. ఆ పెద్ద మనిషి అలాగే చేశాడు. కానీ మొక్కు సంగతి మర్చిపోయాడు. బాబా అతనికి కలలో కనిపించి షిరిడీ రప్పించారు. అందుకే అతని మొక్కును స్వీకరించారు. కానీ బాబా అతని వద్ద నుంచి దక్షిణ తీసుకోలేదు. 7వ అధ్యాయం సమాప్తం. 8వ అధ్యాయం
బిడ్డను కాపాడిన దయామయుడు. బాబా ధునిలో కాల్చేది కట్టెల్ని కాదు, మన కష్టాల్ని, కర్మల్ని, పాపాల్ని. అందుకు నిదర్శనమే ఈ లీల. అది 1920వ సంవత్సరం, దీపావళికి ముందు రోజులు. బాబా ధుని వద్ద కూర్చొని ధునిలో కట్టెల్ని వేస్తున్నారు. ధుని ప్రజ్వలంగా వెలుగుతోంది. ఉన్నట్టుండి బాబా ఆ ధునిలో చెయ్యి పెట్టారు. మంటలకు చెయ్యి కాలింది. ఇది చూసి శ్యామ బాబాను వెంటనే వెనక్కి లాగాడు. దేవా, ఏమిటిది అని ఆందోళన నిండిన స్వరంతో శ్యామ అడిగాడు. ఓ బిడ్డ మంటల్లో పడబోతున్నాడు. తల్లి బిడ్డను రక్షించమని నన్ను వేడుకుంది. ఆమె నా భక్తురాలు. అందుకే చెయ్యి అడ్డుపెట్టి బిడ్డ మంటల్లో పడకుండా కాపాడాను అని వివరించారు బాబా. అక్కడున్న భక్తులు బాబా చెప్పింది విని విస్తుపోయారు. అప్పుడు బాబా ఇంకా వారికి ఇలా చెప్పారు. ఒక ఊరిలో కమ్మరి ఉన్నాడు. అతని భార్య కొలిమి ముందు కూర్చొని కొలిమి నొక్కుతోంది. ఆమె ఒడిలో పిల్లాడున్నాడు. ఇంతలో భర్త ఆమెను నీళ్ళివ్వమన్నాడు. ఆమె లేవబోయింది. ఒడిలో ఉన్న పిల్లాడు కొలిమిలో పడబోయాడు. తల్లి భయంతో సాయి అని అరిచింది. నేను చేయి పెట్టి కాపాడాను. బాబా దయామయుడు. భక్తుల కర్మఫలాన్ని తనపై వేసుకునే భక్త సులభుడు. 8వ అధ్యాయం సమాప్తం. 9వ అధ్యాయం. పాదాల చెంతనే ప్రయాగ తీర్థం. సాధారణంగా పండుగలు, పర్వదినాల వేళలో చాలామంది నదుల్లో పవిత్ర స్నానం ఆచరించటం ద్వారా తమ పాప ప్రక్షాళన చేసుకుంటారు. పరమ పవిత్రమైన నదులు కూడా బాబా దివ్యమైన పాదాలను ఆశ్రయించి తరిస్తాయి. దాసగను బాబాకు ప్రియభక్తుడు. ఒకసారి అతనికి గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ క్షేత్రంలో పవిత్ర స్నానం చేయాలని అనిపించింది. అదే విషయాన్ని దాసగను బాబాకు చెప్పి ప్రయాగ వెళ్ళటానికి అనుమతి కోరాడు. బాబా చిరునవ్వు చిందిస్తూ, ప్రయాసపడి ప్రయాగ వరకు వెళ్ళటం ఎందుకు? దాసగను, నన్ను నమ్ము, ప్రయాగ షిరిడీలోనే ఉంది అన్నారు. దాసగనుకు బాబా అంటే గురి. భక్తిపూర్వకంగా చేతులు జోడించి బాబా పాదాలపై తల ఉంచాడు. ఆశ్చర్యం! బాబా కాళ్ల 2 బొటనవేళ్ల నుంచి గంగా, యమున ధారగా ప్రవహించసాగాయి. క్షణాల్లో అవి ప్రవాహమై ఉప్పొంగాయి. ఈ మహత్యాన్ని చూసిన దాసగనులో బాబాపై మరింత భక్తి, విశ్వాసాలు ఉప్పొంగాయి. ఆ ఆనందంలో మైమరచిపోయాడు. బాబా పాదాల వద్ద జలాలను తలపై చల్లుకొని బాబా చూపిన లీలలను పాటగా మార్చి ఆనంద తాండవం చేశాడు. 9వ అధ్యాయం సమాప్తం. 10వ అధ్యాయం. 1కి 100 రెట్లు ఇస్తాను. బాబా తన భక్తులకు త్యాగాన్ని అలవర్చేందుకే దక్షిణ కోరేవారు. తద్వారా ధన వ్యామోహం వదులుకున్నారో లేదో పరీక్షించేవారు. ధన వ్యామోహం వీడనిదే దైవం సాక్షాత్కరించదు కదా. కొందరి నుంచి దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు. కొందరు ఇస్తామన్నా అంగీకరించేవారు కాదు. దక్షిణగా వసూలైన మొత్తంలో కొంత ధునిలోకి అవసరమైన కట్టెల కోసం వెచ్చించి మిగతాది తిరిగి భక్తులకే పంచిపెట్టేవారు. తెల్లవారేసరికి బాబా ఉత్త చేతులతోనే మిగిలేవారు. కొన్నిసార్లు బాబా భక్తుల్లోని చెడు లక్షణాలను కూడా దక్షిణగా స్వీకరించి వారిని ముక్తుల్ని చేసేవారు. గణపతిరావు బోడస్ మరాఠీ నటుడు. బాబా కోరే దక్షిణ గురించి, తాను పొందిన అనుభవాన్ని గురించి ఆయన తన ఆత్మకథలో స్పష్టంగా రాసుకున్నారు. ఒకసారి గణపతిరావు షిరిడీ వెళ్ళాడు. బాబా అతనిని దక్షిణ ఇవ్వమని పదే పదే అడిగారు. అడిగిన ప్రతిసారి గణపతిరావు ఎంతో కొంత ఇచ్చాడు. బాబా ఇంకా అడుగుతూనే ఉన్నారు. గణపతిరావు చివరకు నగదు దాచిపెట్టిన సంచిని మొత్తం బాబా ఎదుట కుమ్మరించి ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఫలితంగా గణపతిరావు మరెప్పుడూ నగదు కోసం ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఆ తర్వాత అవసరానికి మించి డబ్బు విరివిరిగా లభిస్తూ ఉండేది. 10వ అధ్యాయం సమాప్తం. 11వ అధ్యాయం. వ్యాపారుల కళ్ళు తెరిపించిన బాబా. బాబాకు దీపాలంకరణ అంటే మహాప్రీతి. రోజు సాయం సంధ్యా వేళ బాబా తానుండే ద్వారకామాయిని దీపాలతో ప్రత్యేకంగా అలంకరించేవారు. అలా దీపకాంతులతో మసీదు ఆవరణమంతా ప్రజ్వలంగా వెలుగొందేది. దీపాలు వెలిగించటానికి అవసరమైన నూనెను షిరిడీ గ్రామంలోని కిరాణా దుకాణదారుల నుంచి బాబా అడిగి తెచ్చుకునేవారు. రోజు బాబాకు ఊరకే ఎందుకు నూనె ధారపోయాలి, ఇకపై నూనె ఇవ్వొద్దని వ్యాపారులంతా తీర్మానించుకున్నారు. ఆ రోజు బాబా ఏ దుకాణానికి వెళ్ళినా నూనె దొరకకపోగా తిరస్కారమే ఎదురయ్యింది. బాబా మసీదుకు తిరిగి వచ్చేశారు. బాబా ఏం చేస్తారా అనే ఉత్సుకతతో దుకాణదారులు మసీదు వెనుక నక్కారు.
సూర్యచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఏమంత కష్టం? రోజూ నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లు పోసి వాటిని నోట్లోకి తీసుకున్నారు. పుక్కిలించిన నీటిని ప్రమిదల్లో నింపి దీపాలను వెలిగించారు. రాత్రంతా అవి వెలుగుతూనే ఉన్నాయి. వ్యాపారులు ఈ లీలతో విస్తుపోయారు. బాబా చూపిన మహిమతో వారి కళ్ళకు కమ్మిన అజ్ఞాన అంధకార పొరలు కరిగిపోయాయి. అందరూ బాబా కాళ్లపై పడ్డారు. ఇంకెప్పుడు అబద్ధాలాడొద్దని బాబా వారికి బోధించారు. 11వ అధ్యాయం సమాప్తం. 12వ అధ్యాయం. పో దిగిపో, వెళ్ళిపో. శ్యామ బాబాకు ప్రియభక్తుడు. అతని అసలు పేరు మాధవరావ్ దేశ్పాండే. బాబా అతనిని శ్యామ అని పిలిచేవారు. శ్యామ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఒకసారి శ్యామ చిటికెన వేలిపై పాము కాటు వేసింది. విఠోబా ఆలయం వద్దనున్న మంత్రగాళ్ల వద్దకు వెళ్ళి మంత్రం వేయించుకోమని స్నేహితులు శ్యామకు సలహా ఇచ్చారు. చూస్తుండగానే పాము విషమంతా శ్యామ శరీరంలో వ్యాపించసాగింది. శ్యామకు బాబానే కదా దేవుడు. వెంటనే ద్వారకామాయికి పరిగెత్తుకొని వచ్చాడు. బాబా అతన్ని చూస్తూనే మండిపడ్డారు. పిరికి పూజారి, మసీదు మెట్లెక్కవద్దు. ఎక్కావంటే ఏం చేస్తానో చూడు. పో, దిగిపో, వెళ్ళిపో అని బాబా కేకలేశారు. శ్యామకు పై ప్రాణాలు పైనే పోయాయి. బాబానే తన దేవుడని నమ్ముకొని వస్తే ఇదా చేసిన మేలు అనుకొని అక్కడే నిల్చుండిపోయాడు. కొంతసేపటికి బాబా శాంతించారు. శ్యామను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, ఈ ఫకీరు దయామయుడు, నాపై విశ్వాసముంచు, నిశ్చింతగా ఉండు అని ఆశీర్వదించారు. బాబా మాటలే మంత్రమై విషానికి విరుగుడుగా పనిచేశాయి. బాబా పో, దిగిపో అన్నది శ్యామను ఉద్దేశించి కాదు, పాము విషాన్ని. బాబా వాక్యే పరమౌషధం. 12వ అధ్యాయం సమాప్తం. 13వ అధ్యాయం. పంచభూతాలు బాబా ఆధీనాలు. ఒకరోజు సాయంకాలం ఉన్నట్టుండి షిరిడీలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తున్నంతలోనే వాన మొదలై తుఫానుగా మారింది. షిరిడీ అంతా అల్లకల్లోలమయ్యింది. ఊరంతా నీట మునిగింది. జనం హాహాకారాలు చేశారు. ఆ సమయంలో వారికి షిరిడీ సాయిబాబా గుర్తుకు వచ్చారు. వెంటనే పిల్లాపాపలతో కలిసి ద్వారకామాయికి పరుగెత్తుకొని వచ్చారు. ఈ ఆపదను ఎడబాపమని వారంతా బాబాను ప్రార్థించారు. బాబా ఆకాశం వైపు చూస్తూ, ఆగాగు, ఇక తగ్గు, శాంతించు అని గర్జించారు. ఆశ్చర్యం! మంత్రం వేసినట్లు నిమిషాల్లో వాతావరణం యథాస్థితికి వచ్చింది. షిరిడీవాసులంతా బాబాకు భక్తితో నమస్కరించారు. ఇంకోసారి ఇలాగే బాబా వెలిగించిన దుని మహోజ్వలంగా మండసాగింది. క్షణాల్లో మంటలు ద్వారకామాయి పైకప్పును తాకేంత ఎత్తులో లేచాయి. అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. మరికొందరు బాబాకు చెప్పే ధైర్యం లేక అలాగే చూస్తుండిపోయారు. ఇంతలో ధ్యానముద్రలో నుంచి బయటకొచ్చిన బాబా, ఆగు, దిగిపో, శాంతించు అంటూ తన చేతిలోని సటకాతో స్తంభంపై కొట్టారు. ఒక్కొక్క దెబ్బకు మంటలు కొంచెం కొంచెంగా తగ్గిపోయాయి. కేవలం నోటి మాటలతోనే బాబా ప్రకృతి శక్తుల్ని అదుపులో ఉంచేవారు. 13వ అధ్యాయం సమాప్తం. 14వ అధ్యాయం. బాబా చెప్పిన బల్లి శకునం. ఒకరోజు బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉన్నారు. ఇంతలో మసీదు గోడపై ఒక బల్లి టిక్కు టిక్కుమని కూసింది. అక్కడే కూర్చున్న ఓ భక్తుడు అది విని, బాబా, బల్లి కూసింది కదా, మంచిదా అపశకునమా అని అడిగాడు. ఈరోజు ఔరంగాబాదు నుంచి దాని చెల్లెలు వస్తోంది, అది దాని సంబరం, ఆ సంతోషంతోనే కూసింది అని బాబా చెప్పారు. ఎక్కడి షిరిడి, ఎక్కడి ఔరంగాబాదు, పైగా బల్లి, దానికో చెల్లి, అక్కడి నుంచి ఇక్కడికి రావటం బాబా తమాషా చేస్తున్నారు కాబోలు అని ఆ భక్తుడు మనసులోనే అనుకున్నాడు. ఇంతలో ఓ భక్తుడు బాబా దర్శనార్థం ఔరంగాబాదు నుంచి గుర్రంపై షిరిడీ వచ్చాడు. గుర్రం అలసిపోయి ఉండటంతో వెంట తెచ్చిన సంచి విప్పి దానికి దానా వేశాడు. సంచి మొత్తం దులపగా ఓ బల్లి గింతబడింది. అది నేరుగా అంతకు ముందు మసీదు గోడపై ఉన్న బల్లి వద్దకు చేరింది. రెండు బల్లులు టిక్కు టిక్కుమని కేరింతలు కొడుతూ ఒకదాని వెనుక ఒకటి తిరగసాగాయి. నిజానికి షిరిడీ గ్రామం ఔరంగాబాదు పట్టణానికి చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి బల్లి రావటం, షిరిడీలో ఉన్న బల్లిని కలుసుకోవటం, ఆ విషయాన్ని బాబా ముందే గ్రహించి చెప్పటం, ఇవన్నీ బాబా సర్వజ్ఞతకు నిదర్శనాలు. 14వ అధ్యాయం సమాప్తం. 15వ అధ్యాయం. సహనం ఉన్నవారికే దేవుని సాయం.
హరిశ్చంద్ర పితలే బొంబాయి వాసి. అతని కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతుండేవాడు. చేయి తిరిగిన వైద్యులు కూడా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. పితలే తన కుమారుడి ఆరోగ్యం గురించి బెంగపెట్టుకున్నాడు. ఇంతలో బాబా తన హస్తవాసితో రోగాలను నయం చేస్తున్నారని తెలుసుకొని భార్య కుమారుడితో షిరిడీ వచ్చాడు. కుమారుడితో సహా పితలే బాబా పాదాలపై పడి, బాబా నీవే దిక్కు అని మొరపెట్టుకున్నాడు. బాబా ఆ కుర్రాడి వైపు ఒకసారి తీక్షణంగా చూశారు. బాలుడు ఆ ప్రకాశానికి తట్టుకోలేక మూర్ఛ వచ్చి పడిపోయాడు. నోట్లో నుంచి చొంగ కారసాగింది. ఇది చూసి పితలే దంపతులు విస్తుపోయారు. బాబా రోగాన్ని నయం చేస్తారని తెలిసి ఇంత దూరం వస్తే ఇలా చేశారేమిటి అనుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. బాబా వారి అంతరంగాన్ని కనిపెట్టినట్టు, మరేం పర్లేదు, ఓపిక పట్టండి, పిల్లాన్ని మీ బసకు తీసుకెళ్ళండి, అరగంటలో తేరుకుంటాడు అని ధైర్యం చెప్పారు. అరగంట తర్వాత బాబా చెప్పినట్టే పితలే కుమారుడు లేచి కూర్చున్నాడు. పితలే దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అనవసరంగా బాబా శక్తిని శంకించామే అని వారు బాధపడ్డారు. విశ్వాసం ఉన్న వారిని హరి తప్పకుండా కాపాడుతాడని చెప్పి బాబా వారిని ఆశీర్వదించి పంపారు. 15వ అధ్యాయం సమాప్తం. 16వ అధ్యాయం ప్రాణం పోసే పరమౌషధం. ఒకసారి బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉండగా ఒక భక్తురాలు వచ్చి బాబా కాళ్లపై పడింది. గుండె లవిసేలా రోదిస్తున్న ఆమెను బాబా సముదాయించి విషయం ఏమిటని అడిగారు. తన భర్త పాము కాటుకు గురై చనిపోయాడని, నీ చేత రాలిపడిన ఊది పోయిన ప్రాణాన్ని తెస్తుందని తెలిసి నీ దగ్గరకు వచ్చానని, నువ్వే ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడాలని ఆ భక్తురాలు బాబాను వేడుకుంది. జనన మరణాలు సహజం, ఎంత విలపించినా పోయిన ప్రాణాలు తిరిగి రావు, గుండె దిటువు చేసుకో అని బాబా ఆమెను ఓదార్చారు. ఆ భక్తురాలు మాత్రం మొండిపట్టు వీడలేదు. ఇచ్చేవాడివి తీసుకునేవాడివి నువ్వే, నా భర్తను నువ్వే రక్షించగలవు అంటూ ఆమె బాబా పాదాలు విడవకుండా పట్టుకుంది. నేను నీ భర్తను రక్షించగలనని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని బాబా అడిగారు. నా దేవుడివి నువ్వే బాబా, నిన్నే నమ్ముతున్నాను అందామె. అయితే ఈ ఊదిని తీసుకెళ్లి నీ భర్త ఒళ్ళంతా పూయి అని చెప్పి ఆమెకు ఊదినిచ్చి ఆశీర్వదించి పంపారు. ఆమె ఊదిని కళ్ళకద్దుకొని భర్త ఒళ్ళంతా రాసింది. నిమిషాల్లో అతనిలో కదలిక వచ్చింది. బాబా ఆశీర్వాదమే పోయే ప్రాణాన్ని నిలబెట్టింది. 16వ అధ్యాయం సమాప్తం. 17వ అధ్యాయం పరనింద మహాపాపం. బాబా పరనిందను సహించేవారు కాదు. పరనింద మనిషిని నిందితుణ్ణి చేస్తుందని, అలాంటి స్వభావాన్ని వీడాలని భక్తులకు హితూ చెప్పేవారు. సాధారణంగా ఏ ఇద్దరు కలిసినా తమ మధ్య లేని మూడో వ్యక్తి గురించి తప్పులెంచి మాట్లాడటం, వారి మంచి చెడుల గురించి తీర్పులు చెప్పటం, లేదా ఎదుటివారిని కించపరుస్తూ ఆనందించటం చేస్తుంటారని ప్రతీతి. ఒకసారి బాబా లెండివనంలో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఒక భక్తుడు మరొకరి గురించి చాలా చెడుగా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా బాబా చెవిన పడింది. బాబా అదే రోజు సాయంత్రం లెండివనానికి వ్యాహ్యాలికి బయలుదేరారు. ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడిన భక్తుడిని కూడా తనతో రమ్మన్నారు. దారిలో ఓ పంది అశుద్ధాన్ని తింటున్న దృశ్యాన్ని బాబా ఆ భక్తుడికి చూపించారు. అప్పుడు అతనితో ఇలా అన్నారు, చూసావా, ఆ పంది అశుద్ధాన్ని ఎంత ఇష్టంగా ఆరగిస్తోందో. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వారి స్వభావం కూడా అలాంటిదే. ఒకరి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావంటే వారి పాపాల తాలూకు మలినాన్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావన్నమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు మానవ జన్మ లభించదు. దానిని సార్థకం చేసుకో అని బుద్ధి చెప్పి పంపించారు. 17వ అధ్యాయం సమాప్తం. 18వ అధ్యాయం బాబా చేసిన ఆమ్రలీల. దాము అన్నాను బాబా 2 సార్లు వ్యాపారంలో నష్టాల నుంచి తప్పించారని ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఈసారి బాబా తన ఆమ్రలీలతో అతనికి సంతాన భాగ్యం కలిగించారు. దాము అన్నాకు 2 భార్యలు, కానీ సంతానం కలగలేదు. ఆ విషయమై అతను ఎంతో దిగులుగా ఉండేవాడు. బాబా తన భక్తుల్ని నిరాశ బారిన పడనివ్వరు కదా. ఒకసారి గోవా నుంచి ఒక భక్తుడు బాబాకు మామిడి పండ్ల పార్సల్ పంపాడు. అందులో 4 పండ్లు తీసి బాబా పక్కన పెట్టారు. అక్కడున్న భక్తులు వాటి వైపు ఆసక్తిగా చూడసాగారు. అది గమనించి బాబా, అవి దామువి, ఎవడి పండ్లు వాడే తిని చావాలి అన్నారు.
సరిగ్గా అప్పుడే అనుకోకుండా అక్కడికి వచ్చిన దాము ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు. అక్కడే ఉన్న మహల్సాపతి, భయపడకు, బాబా చావు అన్నది నీలోని అహంకారం గురించి అని దాముకి ధైర్యం చెప్పాడు. అప్పుడు బాబా, ఈ పండ్లు నీ చిన్న భార్యకు ఇవ్వు, ఈ ఆమ్రలీల వల్ల ఆమెకు 4 చొప్పున కుమార్తెలు కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించారు. సంతానయోగం లేదని దాముకు జ్యోతిష్యులు చెప్పిన మాట బాబా ఆశీర్వాదంతో తీసికట్టయింది. 18వ అధ్యాయం సమాప్తం. 19వ అధ్యాయం. బాబా చెబితే వినాలి. తాత్యా పాటిల్తో బాబా అనుబంధం అంతా ఇంతా కాదు. తాత్యా బాబాను మామ అని పిలిచేవాడు. బాబా ఒడిలోనే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకసారి తాత్యా కోపర్గాం సంతకు టాంగాపై బయలుదేరాడు. తొందరపడకు, కొద్దిసేపటి వరకు పల్లెను విడిచి బయటకు వెళ్ళకు అని బాబా చెప్పారు. తాత్యా వినలేదు. పోనీ శ్యామానైనా వెంట తీసుకొని వెళ్ళమన్నారు. తాత్యా అది వినిపించుకోకుండా టాంగాపై సంతకు బయలుదేరాడు. దారిలో ఒక గుర్రం కూలబడటంతో బండి తిరగబడింది. తాత్యా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తాత్యా మరోసారి కూడా బాబా మాటను పెడచెవిన పెట్టి కోల్హారు గ్రామానికి టాంగాపై బయలుదేరి మార్గమధ్యంలో ఇలాగే ప్రమాదానికి గురయ్యాడు. మరో సందర్భంలో ఓ ఐరోపా పెద్ద మనిషి కూడా బాబా మాట వినకుండా పయనమై మార్గమధ్యంలో పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. కొద్ది రోజులు అతను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. బాబా తన భక్తులకు ఏది మంచిదో ఏది చెడ్డదో ముందే గ్రహించి చెబుతారు. తననే నమ్ముకున్న భక్తులకు తన సర్వజ్ఞతతో యోగక్షేమాలు విచారించి తగిన సలహాలిచ్చేవారు. ఆచరించిన భక్తులు కష్టాల బారి నుండి బయటపడేవారు. 19వ అధ్యాయం సమాప్తం. 20వ అధ్యాయం. ఎవరి ఆకలి తీర్చినా బాబా కడుపు నింపినట్టే. ఆత్మారాం తర్ఖడ్ భార్య బాబాకు పరమ భక్తురాలు. ఆమె ఒకసారి బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చి పరిచయస్తుల ఇంట్లో బస చేసింది. ఆమె భోజనం చేస్తుండగా ఒక కుక్క తోక ఊపుకుంటూ అక్కడికి వచ్చింది. తర్ఖడ్ భార్య ఆ కుక్కకు తాను తినే దాంట్లో నుంచి చిన్న రొట్టె ముక్కను పెట్టింది. కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం తర్ఖడ్ భార్య బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళింది. బాబా ఆమెను చూస్తూనే, రాతల్లి, ఈ రోజు నువ్వు పెట్టిన రొట్టె ముక్కతో నా కడుపు నిండిపోయింది, ఇంకా త్రేన్పులు కూడా వస్తున్నాయి చూడు అంటూ త్రేంచసాగారు. తర్ఖడ్ భార్య ఆశ్చర్యపోతూ, అదేమిటి బాబా, నేనే ఒకరి ఇంట్లో ఉంటూ భోజనానికి ఆధారపడి ఉంటే నేను నీకెప్పుడు రొట్టె ముక్క పెట్టాను అంది. నువ్వు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కుక్క వస్తే రొట్టె ముక్క పెట్టలేదు, మర్చిపోయావా అని బాబా గుర్తు చేశారు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అబద్ధాలు ఆడను, నిజమే చెబుతాను. అన్ని జీవుల్లోనూ నేనున్నాను. ఆకలితో ఉన్న ఎవరి కడుపు నింపినా నా కడుపు నింపినట్టే. ఇలాంటి మంచి పనుల వల్లే మీకు మేలు జరుగుతుంది అని బాబా ఉద్బోధించారు. బాబా బోధనలతో ఆమె పరమానంద భరితురాలయ్యింది. 20వ అధ్యాయం సమాప్తం. 21వ అధ్యాయం. నా కోవా నాకివ్వు. గోవింద్ బలరాం మాన్కర్ బాంద్రా నివాసి. తన తండ్రి సంవత్సరీకాన్ని షిరిడీలో చేయాలనుకున్నాడు. షిరిడీకి వెళ్లే ముందు మిత్రుడైన ఆత్మారాం తర్ఖడ్ను కలిశాడు. మాన్కర్ షిరిడీ వెళ్తున్నాడని తెలుసుకున్న తర్ఖడ్ భార్య బాబాకు నైవేద్యం పంపటానికి ఇల్లంతా వెతికింది. ఏమీ దొరకలేదు. అంతకుముందు బాబా పటం వద్ద నైవేద్యంగా ఉంచిన పాలకోవానే తిరిగి బాబాకిమ్మని మాన్కర్కు ఇచ్చింది. మాన్కర్ షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నాడు. కానీ బాబాకు తర్ఖడ్ భార్య పంపిన కోవాను ఇవ్వటం మర్చిపోయాడు. అదే రోజు సాయంత్రం మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పటికి కూడా కోవా సంగతి అతనికి గుర్తు రాలేదు. భక్తురాలు తన కోసం ఎంతో ప్రేమగా పంపిన కోవా తనకు అందకుంటే బాబా ఊరుకుంటారా? ఇక ఉండబట్టలేక, నా కోసం ఏం తెచ్చావు అని మాన్కర్ను బాబా అడిగారు. మాన్కర్ ఏమీ తేలేదని చెప్పాడు. నా తల్లి తర్ఖడ్ భార్య నా కోసం కోవా పంపలేదా అని బాబా నిలదీసేసరికి మాన్కర్కు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే బాబాను క్షమాపణ కోరి కోవాను తెచ్చి ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని నోట్లో వేసుకున్నారు. అలా భక్తురాలి అభీష్టాన్ని తీర్చారు. 21వ అధ్యాయం సమాప్తం. 22వ అధ్యాయం. కరుణతో క్రూరత్వం మటుమాయం.
బాబా మహాసమాధి చెందటానికి వారం రోజుల ముందు జరిగిన లీల ఇది. ఒక పులిని సంకెళ్లతో బంధించి ఊరూరా తిప్పి ప్రదర్శించటం ద్వారా 3 వ్యక్తులు జీవనోపాధిని పొందుతుండేవారు. ఒకసారి పులి జబ్బు పడింది. ఎన్ని మందులు వాడినా దాని జబ్బు నయం కాలేదు. బాబా మహిమ గురించి తెలిసి వారు పులిని తీసుకుని షిరిడీ వచ్చారు. మసీదు ఎదుట పులిని తీసుకువచ్చిన బండిని నిలిపారు. ఆ 3 వ్యక్తులు బాబాకు విషయాన్ని చెప్పి దానిని కాపాడాలని వేడుకున్నారు. ఆ పులి అనారోగ్యంతో బాధపడుతూ అటూ ఇటూ తిరుగుతోంది. తన బాధనంతా క్రూరంగా వెళ్ళగక్కుతోంది. బాబా ఆజ్ఞతో పులిని బాబా ఎదుటకు తెచ్చారు. బాబా ముఖంలోని ప్రకాశానికి తట్టుకోలేక పులి తల వాల్చేసింది. బాబా కరుణాపూరిత చూపులతో దానిలోని క్రూరత్వం మటుమాయమైపోయింది. కొద్దిసేపటికే తోకను 3 సార్లు నేలపై కొట్టి ప్రాణాలు విడిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న పులికి బాబా అలా ప్రశాంతమైన సద్గతిని ప్రసాదించారు. బాబా మనుషులపైనే కాదు, క్రూర జంతువులపై కూడా కృపను చూపి తన కారుణ్యాన్ని చాటుకున్నారు. ఈ పులి సమాధిని మసీదుకు దగ్గరలో ఇప్పటికీ చూడవచ్చు. 22వ అధ్యాయం సమాప్తం. 23వ అధ్యాయం 3 రోజుల సమాధి లీల. బాబా చూపిన లీలల్లో ఇది మహిమాన్వితమైనది. యోగీశ్వరులు తమ ఇష్టానుసారం ప్రాణాలను విడవగలరు, వాటిని నిలబెట్టుకోను గలరనటానికి ఇదే నిదర్శనం. 1886 మార్గశిర మాసం పౌర్ణమి తన ప్రాణాన్ని బాబా 3 రోజుల పాటు సమాధిలో ఉంచాలనుకున్నారు. అదే విషయాన్ని బాబా తన భక్తుడైన మహల్సాపతికి చెప్పారు. భక్తా, నేను 3 రోజులు సమాధి స్థితిలోకి వెళ్తున్నాను. నా దేహాన్ని 3 రోజులు కాపాడు. నేను తిరిగి వస్తే సరే, లేదంటే నా శరీరాన్ని పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలని ఉంచు అని సూచించారు. అలా చెబుతూనే బాబా మహల్సాపతి ఒడిలోకి ఒరిగిపోయారు. ఈ వార్త షిరిడి అంతా పాకిపోయింది. జనం తండోపతండాలుగా రాసాగారు. మహల్సాపతి బాబా కాయాన్ని 3 రోజులు అలా తన ఒడిలోనే పెట్టుకొని ఉన్నారు. బాబా తిరిగి వస్తారని అతని విశ్వాసం. జనం మాత్రం చనిపోయిన వారు తిరిగి రారని, బాబా శరీరాన్ని పాతిపెట్టేయాల్సిందేనని తలో రకంగా చెప్పుకోసాగారు. 3వ రోజు తెల్లవారుజామున బాబా శరీరంలో కదలిక వచ్చింది. కొద్దిసేపటికి నిద్రలోంచి లేచినట్టు కూర్చున్నారు. మహల్సాపతిలో ఆనందం ఉప్పొంగింది. భక్తులందరూ శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ జయ జయధ్వానాలు చేశారు. 23వ అధ్యాయం సమాప్తం. 24వ అధ్యాయం సమాధి నుంచే రక్షణ. బాబా మహాసమాధి చెందాక చూపిన మరో అద్భుత లీల ఇది. తనను హృదయపూర్వకంగా కొలిచే భక్తులను బాబా ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బాబా మహాసమాధి చెందటానికి ముందు భక్తులతో ఇలా అనేవారు: విశ్వాసపూర్వక హృదయమే నాకు ఆస్థానం. నన్ను హృదయపూర్వకంగా ప్రేమించే భక్తులను సదా కాచి కాపాడుతాను. భక్త నారాయణరావు బాబాకు పరమభక్తుడు. 2 సార్లు బాబాను దర్శించుకొని తరించాడు. 1918లో బాబా మహాసమాధి చెందిన 3 ఏళ్లకు నారాయణరావు జబ్బుపడ్డాడు. అతనికి షిరిడీ వెళ్లి బాబా సమాధిని దర్శించుకోవాలని కోరిక. కానీ శరీరం సహకరించకపోవటంతో ఆ కోరిక నెరవేరలేదు. మరోపక్క రోగం నయం కాలేదు. బాబా నీదే భారం అనుకుంటూ నారాయణరావు బాబాను ధ్యానించేవాడు. ఒకరోజు రాత్రి బాబా నారాయణరావుకు కలలో కనిపించారు. రేపటి నుంచి నువ్వు నడుస్తావు, నీ రోగం నయమవుతుంది, భయపడకు అని బాబా అభయమిచ్చారు. ఇది జరిగిన వారానికి నారాయణరావు స్వస్థత పొందాడు. మహాసమాధి పొందిన తర్వాత కూడా తన వాగ్దానం ప్రకారం బాబా తనను నమ్ముకున్న భక్తుల అవసరాలను ఈనాటికి తీరుస్తూనే ఉన్నారు. 24వ అధ్యాయం సమాప్తం. 25వ అధ్యాయం వ్యాధిని భరించే వాత్సల్యం. అమరావతికి చెందిన దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కుమారునితో షిరిడీకి వచ్చింది. కొద్ది రోజులు బాబా సాన్నిధ్యంలో గడపాలన్నది ఆమె కోరిక. ఇంతలో షిరిడీలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి అంటే ప్రాణాంతకమైనదిగా భావించేవారు. దానికి తగిన చికిత్స కూడా లేదు. దురదృష్టవశాత్తు కాపర్డే కొడుక్కి కూడా ప్లేగు వ్యాధి సోకింది. పొట్టపై 4 పెద్ద పొక్కులు వచ్చాయి. కాపర్డే భార్య వెంటనే అమరావతి వెళ్ళిపోవటానికి బాబాను అనుమతి వేడుకుంది. ఇప్పుడు ఆకాశం మబ్బులు పట్టి ఉంది. కొద్దిసేపటికి మబ్బులు వీడిపోతాయి, ఆకాశం నిర్మలమవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు అని బాబా ఆమెను ఓదార్చారు.
బాబా తన అంగీని పైకెత్తి పొట్టపై లేచిన 4 పెద్ద బొబ్బల్ని భక్తులకు చూపిస్తూ, చూడండి నా భక్తుల పాపాల్ని, కష్టాల్ని, వ్యాధుల్ని నా పైకి ఎలా తీసుకుంటానో అని చూపించారు. అలా బాలుడి ప్లేగు వ్యాధిని బాబా తన పైకి తీసుకొని బాలుడిని ప్రాణాంతకమైన వ్యాధి బారి నుండి బయటపడవేశారు. కొద్ది రోజులకే కాపర్డే కొడుకు కోలుకున్నాడు. బాబా హృదయం వెన్న కన్నా మెత్తన. అది భక్తుల ప్రార్థనల్లోని వెచ్చదనానికి కరిగి కరుణామృతాన్ని కురిపిస్తుంది. 25వ అధ్యాయం సమాప్తం. 26వ అధ్యాయం బాబా అభయం, రోగం మాయం. ఆలండికి చెందిన ఒక స్వామి తీవ్రమైన చెవినొప్పితో బాధపడేవాడు. చెవినొప్పి బాధతో ఆయనకు సరిగా నిద్ర కూడా పట్టేది కాదు. బొంబాయిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఏమాత్రం నయం కాలేదు. నొప్పి ఇంత కూడా తగ్గలేదు. ఆలండి స్వామి ఇక లాభం లేదని షిరిడీ బాబా దర్శనం కోసం వచ్చాడు. కొద్ది రోజులు షిరిడీలోనే ఉండి రోజూ బాబాను దర్శించుకొని శాంతిని పొందేవాడు. బాబాకు ముఖ్య శిష్యుడైన శ్యామ ద్వారా తన చెవిపోటు తగ్గటానికి ఏదైనా మార్గం చూపమని స్వామి వేడుకున్నాడు. శ్యామ ఆ విషయాన్ని బాబాకు చెప్పాడు. అల్లా అచ్చా కరేగా అని ఆలండి స్వామిని బాబా దీవించారు. స్వామి సంతోషంగా తన స్వస్థలానికి బయలుదేరాడు. బాబా ఇచ్చిన అభయంతో తన చెవిపోటు తగ్గిపోయిందని, కొద్దిగా వాపు మాత్రం ఉందని స్వామి షిరిడీకి ఉత్తరం రాశాడు. అనంతరం వాపు తగ్గటానికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బొంబాయి వెళ్లి వైద్యుడిని కలిశాడు. ఆ వైద్యుడు స్వామిని పరీక్షించి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పాడు. బాబా వాక్కులు దివ్యౌషధాలు. అవి వ్యాధిగ్రస్తులకు సత్తువను, సంతోషాన్ని కలిగిస్తాయి. ఎందరికో బాబా కేవలం తన ఆశీర్వచనాలతోనే గొప్ప ఉపశమనాన్ని కలిగించారు. 26వ అధ్యాయం సమాప్తం. 27వ అధ్యాయం బాబాను నమ్మితే జ్యోతిష్యాలు వమ్ము. నానాసాహెబ్ డేంగ్లే గొప్ప జ్యోతిష్యుడు. ఒకసారి అతను షిరిడీలో ఉన్న బాబుసాహెబ్ బూటీతో, నీకు ఈరోజు మంచిది కాదు, ప్రాణగండం ఉంది అని చెప్పాడు. బూటీ ఈ మాటలతో బెదిరిపోయాడు. బాబా నీవే రక్ష అనుకుంటూ బాబా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. బాబా అతని ఆందోళన గమనించి, నానా ఏమంటున్నాడు? నీకు ప్రాణగండం ఉందనా? అది ఈరోజేనా? సరే, నీకు చావెలా వస్తుందో మనము చూద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు అని అభయమిచ్చారు. ఆ రోజు సాయంత్రం బాబుసాహెబ్ బహిర్భూమికి వెళ్ళాడు. వెంట నౌకరును తీసుకెళ్లాడు. అక్కడ వారికొక పాము కనిపించింది. అది బాపు వైపు రాసాగింది. బాబా అభయం ఇచ్చినందున బాపు ధైర్యంగా ఉన్నాడు. ఇంతలో నౌకరు పెద్ద రాయి నెత్తి పామును చంపబోయాడు. బాపు వాడిని వారించి కర్ర తీసుకొని రమ్మన్నాడు. కర్ర తీసుకొని వచ్చేలోగా పాము మాయమైంది. తనకెదురైన సంఘటన, తప్పిన ఆపదను తలుచుకొని బాపుసాహెబ్ మనసంతా బాబాపై కృతజ్ఞతతో నిండిపోయింది. నానా జోస్యాన్ని బాబా యోగదృష్టి వమ్ము చేసింది. బాబా ఇలా ఎందరినో తన యోగదృష్టితో ఆపదల నుంచి బయటపడవేశారు. 27వ అధ్యాయం సమాప్తం. 28వ అధ్యాయం పోయిన గుర్రం, చూపిన వైనం. చాంద్ పాటిల్ ధూప్ గ్రామానికి చెందిన శ్రీమంతుడు. అతనికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ ఇంటిదారి పట్టిన పాటిల్ దారిలో ఓ చెట్టు క్రింద కూర్చున్న ఫకీరును చూశాడు. తలపై టోపీ, పొడుగైన అంగీ, చిన్న చేతికర్రతో ఆ ఫకీరు చిలుమును తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఫకీరు పాటిల్ని చూస్తూనే, రావయ్యా పాటిల్ రా, భుజాన ఆ గుర్రపు జీనేమిటి? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. తన పేరెలా తెలిసిందా అని పాటిల్ ఆశ్చర్యపోతూ గుర్రం సంగతి చెప్పాడు. ఆ నది ఒడ్డున గడ్డి మేస్తోంది కదా, వెళ్ళి చూడు అని ఫకీరు చెప్పారు. లేదండి, నేను అటు నుంచే వస్తున్నాను అని పాటిల్ చెప్పాడు. నేను చెబుతున్నాను కదా, వెళ్ళి చూడవయ్యా అని బాబా అతన్ని పంపారు. ఆశ్చర్యం, అక్కడ గుర్రం గడ్డి తింటూ కనిపించింది. దాన్ని తీసుకొని పాటిల్ తిరిగి ఫకీరు వద్దకు వచ్చాడు. ఈసారి పాటిల్ ఇంకా ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. ఫకీర్ తన సట్కాను భూమిలోకి బలంగా గుచ్చి నిప్పును పుట్టించారు. మరోసారి సట్కాతో కొట్టగా నీళ్లు ఉబికి వచ్చాయి. చిలుము తయారు చేసుకొని దానిని పీల్చిన ఫకీరు పాటిల్కు కూడా పీల్చమని ఇచ్చారు. ఈ మహిమను చూసి పాటిల్ నిశ్చేష్టుడయ్యాడు. 28వ అధ్యాయం సమాప్తం. 29వ అధ్యాయం దృష్టి సాయిపై, చిత్తం చెప్పులపై. హరికనోబా జరీతలపాగా కొత్త చెప్పులు ధరించి షిరిడి వచ్చాడు. బాబా మహిమల సంగతేంటో తేల్చాలని అతనికి ఉబలాటం. బాబాను అంత దూరం నుంచి చూస్తూనే నమస్కరించాలనిపించింది. కానీ కొత్త చెప్పులు పోతాయనే భయంతో వాటిని ఎక్కడ పెట్టి నమస్కారం చేయాలో తెలియలేదు. మసీదు పక్కనే వాటిని విడిచి బాబా దర్శనానికి వెళ్ళొచ్చేసరికి మాయమయ్యాయి.
హరికనోబాకు బాబాపై కోపమొచ్చింది. తన దర్శనానికి వచ్చేవారికి బాబా చేసే మేలు ఇదన్నమాట అని నిష్ఠూరమాడాడు. చెప్పులు పోయిన బాధతో తన బసకు చేరుకున్నాడు. అక్కడ భోజనం చేసి చేయి కడుక్కుంటుండగా ఒక కుర్రాడు భుజాన కర్ర వేసుకొని ఆ కర్ర చివరన చెప్పుల జత పెట్టుకొని హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ చెప్పులు తనవే కావటంతో హరికనోబా ఆ కుర్రాడిని పిలిచాడు. ఎవరైతే తన పేరు హరి, తన తండ్రి పేరు కనోబా అని చెప్పి తలపై జరీపాగాను చూపిస్తారో వారికి వీటిని ఇవ్వమని బాబా పంపించారు అని ఆ కుర్రవాడు చెప్పాడు. బాబా సర్వజ్ఞతతో హరికనోబా కళ్ళు తెరుచుకున్నాయి. బాబాకు మనసులోనే నమస్కరించాడు. బాబాను పరీక్షించటానికి వచ్చి తానే పరీక్షకు గురయ్యాడు. బాబా సర్వాంతర్యామి అనుకుంటూ తృప్తిగా ఇంటికి బయలుదేరాడు. 29వ అధ్యాయం సమాప్తం. బాబా ఏకాదశ వాగ్దానాలు. మొదటవ వాగ్దానము, షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. రెండవ వాగ్దానము, అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించి సుఖ సంపదలను పొందగలరు. మూడవ వాగ్దానము, ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడనే. నాల్గవ వాగ్దానము, నా భక్తులకు రక్షణ నా సమాధి నుంచే వెలువడుతుంది. ఐదవ వాగ్దానము, సమాధి నుంచే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను. ఆరవ వాగ్దానము, సమాధి నుంచే నా మనుష్య శరీరము మాట్లాడుతుంది. ఏడవ వాగ్దానము, నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించటమే నా కర్తవ్యం. ఎనిమిదవ వాగ్దానము, నా ఎందెవరికి దృష్టి కలదో వారి యందు నా కటాక్షము కలదు. తొమ్మిదవ వాగ్దానము, మీ భారములను నాపై వేయండి, నేను మోస్తాను. 10వ వాగ్దానము, నా సహాయమును కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను. 11వ అధ్యాయము, నా భక్తుల గృహముల యందు లేమి అనే శబ్దము పొడచూడదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ అవధూత రామరెడ్డి తాత మహారాజ్ కీ జై. ఓం శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర రోజువారీ నిత్య పారాయణం సమాప్తం.